ఇక్కడ కామం అనేటటువంటి ఒక పదం ఏదైతే ఉందో, కామం అనే అంటాను, ప్రేమ అని ఎవడు మాట్లాడతాడు? చెప్పులతో కొట్టాలి ప్రేమ అన్న వాళ్ళని. సము వాళ్ళమ్మ తల బాదుకుని మరి ఏడుస్తుంది ఏంటి అనంటే, నీ కొడుకుని నేను పంపేయను, ఇక్కడే ఉంటాడు. వాళ్ళ భార్య చెప్తుంది, పవిత్ర మాట్లాడేదంట, నా మొగుడు ఏం పీక్కుంటావో పీక్కో. ఏం పీకారు? భగవంతుడు పీకేశాడుగా. నీ బిడ్డల నుంచి తల్లి పోస్టు నిన్ను పీకేశాడు, నీ మొగుడని పిలిపించుకున్నటువంటి వాడి పోస్టు పీకేశాడు. ఏం సాధించారు మీరిద్దరు జీవితంలో? 5 సంవత్సరాలు పడక మీద సుఖాన్ని సాధించారు తప్ప మీరు జీవితంలో ఏం సాధించారు? అటు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి వీళ్ళు చేసినటువంటి ఈ పనితోటి. అమ్మాయి నిజంగా ఒక ఆర్టిస్ట్గా ఉండి, అమ్మాయి ఒకసారి నా దగ్గర కౌన్సిలింగ్ కూడా వచ్చినట్టు గుర్తు నాకు. ఆ డిప్రెషన్ తోటి వచ్చింది. అలాగని చెప్పేసి వీళ్ళు ఏ పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఇప్పుడు అమ్మాయి అంతకుముందు జీవితం అంతా నా భర్తతోటి బాగాలేదండి, నా భర్త నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, అనుమానిస్తున్నాడు, ఇవన్నీ. నీకు ఆల్రెడీ ఒక భర్త కొడితే, తిడితే, అనుమానిస్తే ఎంత బాధపడ్డావో నీకు ఆ అవగాహన ఉంది, ఆ పెయిన్ ఉంది. అదే పెయిన్ ని నువ్వు ఇంకొక ఆడదానికి ఎలా ఇచ్చావు? నా భర్త మంచివాడు కాదు అని నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు, నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు, టార్చర్ పెట్టేవాడు, అందుకని నేను నా భర్త నుంచి దూరంగా ఉంటున్నానని అన్నావు. మరి ఇదే ఈ జీవితాన్ని ఇంకొక ఆడదానికి నువ్వు ఎలా ఇచ్చావు? నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు 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 ఉన్నటువంటి నడుస్తున్నటువంటి చరిత్రలు బోల్డ్ మంది జీవితాల్లో ఉన్నాయి. ఇవి చాలా మంది జీవితాలు